ఎంత మంచి టెక్నిక్తో మార్కెట్లోకి వచ్చినా మార్కెట్లో సస్టైన్ అవ్వలేరు అనమాట. అందుకని మీరు ఏం చేయాలి, జోన్స్ని బట్టి ట్రెండ్ని బట్టి మీరు బై చేయాలనుకుంటున్నారు, సెల్ చేయాలనుకుంటున్నారు అనేది ఇలాంటి సైకాలజీ పాయింట్స్ ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా డిస్కస్ చేయరు, మనం మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. అది టెక్నిక్ మార్కెట్లో. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేశాను కదా, ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోకి వచ్చారనుకోండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. దాంతోపాటే మనం ప్రతి వీడియోలో కూడా కొన్ని సైకాలజీ పాయింట్స్ చెప్తూ ఉంటాం, మా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాం అండి. వీలైతే పాత వీడియోలు కూడా ఒకసారి చెక్ చేశారనుకోండి, మీకు మంచి నాలెడ్జ్ అనేది బిల్డ్ అయ్యింది. ఓకే, మనం నేను వీడియోలో ఏం అనాలిసిస్ చేసాం, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, ఎక్కడ వరకు ఛాన్స్ ఉంది, ఏ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిద్ది అనేది ఈ వీడియోలో చెప్పుకున్నాం. మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయి ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటే మండే అనాలిసిస్ కూడా చెప్పుకుందాం అండి. ఓకే, మనం నిన్న వీడియోలో ఏం చెప్పుకున్నాం, మార్కెట్ గమనించండి, సెల్లింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, మార్కెట్లో బయింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ప్రైస్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది మధ్యలో. అంటే హైలో సెల్లర్స్ ఉన్నారు, లోలో బయర్స్ ఉన్నారని మనం క్లియర్గా చెప్పుకున్నామండి. ఇవాళ ఏం చేయాలని చెప్పుకున్నాం మనం, ప్రైస్ని గమనించండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చి ఒక రేంజ్లో ఉండడానికి ట్రై చేసింది. అందుకని మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, ఒక మంచి క్యాండిల్తో ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పుకున్నామండి. ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ సెల్లింగ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉంది కదా, ఈ పాయింట్ వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకున్నామండి. కరెక్ట్గా చూడండి, అదే జోన్లోకి వచ్చిందా, ప్రైస్ అనేది రియాక్షన్ వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం, ఈ జోన్ కనుక మార్కెట్ బ్రేక్ చేస్తే అంటే ప్రైస్ అప్ సైడ్ వస్తే అప్పుడు ఏం చేద్దాం అనుకున్నాం, మనం హైలో బై చేయొద్దు, లోలోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం. ఎందుకు మనం లోలో బై చేద్దామని చెప్పుకున్నాం, ట్రెండ్ మారినట్టు అనమాట. ప్రైస్ హైయర్ వెళ్తుంది కదా, ఏదైతే ఇక్కడ మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ క్రియేట్ అయిందో అక్కడ మనకి ప్రైస్ అనేది రిజెక్షన్ వచ్చింది. సరే, మళ్ళీ ఈసారి క్రాస్ అయిందంటే అర్థం ఏంటి, మనం ఏం అర్థం చేసుకోవాలి, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారో మనకు అర్థమైంది కదా, స్టార్టింగ్ ఇక్కడే కనిపిస్తుంది కదా. ఓకే, ప్రైస్ అనేది ఫాల్ అయింది లైట్గా, మళ్ళీ ఈసారి అప్ సైడ్ వచ్చిందంటే మార్కెట్లోకి ఎవరు ఎంటర్ అయ్యారో మనకు అర్థమైంది, బయర్స్ ఎంటర్ అయ్యారో అర్థమైంది. బయర్స్ అనే వాళ్ళు ఎంటర్ అయ్యారు మార్కెట్లోకి. బయర్స్ వచ్చారో మనకి ఎక్కడ అర్థమైంది, ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా, ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా, అక్కడ మనకు అర్థమైంది బయర్ వచ్చాడు. సెల్లర్ ఏం ఆలోచిస్తాడు, ప్రైస్ ఇక్కడ నుంచి ఫాల్ చేద్దాం అనుకున్న సెల్లరు ఈసారి లెవెల్ బ్రేక్ అవ్వగానే సెల్లర్ ఏం థింక్ చేస్తాడు, బ్రేక్ అయింది కాబట్టి హైలోనే సెల్ చేద్దాం థింక్ చేస్తాడండి, సింపుల్. ఇంకా ఓకేనా, అర్థమైంది పాయింట్. హై ఎక్కడ ఉంది, దీని తర్వాత ఇక్కడే కదా ఉంది, అంతే అనమాట. ఇంకా ఇప్పుడు హైలో సెల్ చేయొచ్చు, ట్రెండ్ మారింది కాబట్టి, ట్రెండ్ బుల్లిష్ అయింది కదా, ఈ లెవెల్ బ్రేక్ అయితే ట్రెండ్ బుల్లిష్ అయినట్లు కదా. అందుకే మనం ఏం చెప్పుకున్నాం, ప్రైస్ హై వెళ్ళండి, లోలోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేద్దామని క్లియర్గా చెప్పుకున్నాను నేను వీడియోలో. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఓకే, మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయనేది చూద్దామండి. ఓకే, మనం స్టార్టింగ్ ఏం చెప్పుకున్నాం, మార్కెట్ ఇక్కడ ఒక రేంజ్ చేసింది, రేంజ్ చేసి ఇక్కడ బ్రేక్ అయితే కనుక మంచి గ్రీన్ క్యాండిల్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది మార్కెట్ అనుకున్నాం కదా. ఎందుకు మనకి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వస్తే అప్ సైడ్ వెళ్ళిద్ది అంటే ఇది ఒక సెటప్ అండి. ఇక్కడ మార్కెట్ అప్ సైడ్ వచ్చి కన్సల్టేషన్ జరిగి మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది కదా, అప్ సైడ్ బ్రేక్ అయింది కదా, ఇది ఒక ఫ్లాగ్ బ్రేక్ అవుట్ అనమాట. అందుకే మనం ఇక్కడ కన్సల్టేషన్ కనిపిస్తుంది కాబట్టి మనకి గ్రీన్ క్యాండిల్ వస్తే బై చేద్దాం అని చెప్పుకున్నాం, అంతే. ఇంకా సింపుల్. ఓకే, మనకి ఎంట్రీ ఎక్కడ వచ్చింది, ఇదిగోండి ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్లో మనకి ఎంట్రీ వచ్చింది. స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది, క్యాండిల్ కింద పెట్టవచ్చు లేదా ఆ కన్సల్టేషన్ కిందైనా మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ఇంత పెద్ద క్యాండిల్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిద్దని మనకు తెలుసు. మనం ఏం చేయొచ్చు, రెండు చేయొచ్చు అండి. ఫస్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎలా, ఈ క్యాండిల్ని మీరు రిస్క్ క్యాలిక్యులేట్ చేసుకొని మనకు ఓకే అనుకుంటే ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. సెకండ్, నెక్స్ట్ ఎంట్రీ కోసం చూడాలండి, అంటే ఇంకొక ఎంట్రీ దొరికిద్దామని వెయిట్ చేయాలి. కానీ మీ రిస్క్ క్యాలిక్యులేట్ చేసుకోకుండా ఎంట్రీ అయితే తీసుకోకూడదు. మెయిన్ ఇక్కడ గేమే రిస్క్ రివార్డ్ అండి. మీరు రిస్క్ను ఫాలో అవ్వలేదు అనుకోండి, ఎంత మంచి టెక్నిక్తో మార్కెట్లోకి వచ్చినా మార్కెట్లో సస్టైన్ అవ్వలేరు అనమాట. అందుకని మీరు ఏం చేయాలి, రిస్క్ రివార్డ్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వాలి. మీకు రిస్క్ ఓకే అనుకుంటే ఎంట్రీ తీసుకోవచ్చు, రిస్క్ ఓకే కాదనుకోండి నెక్స్ట్ ఎంట్రీ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రైస్ చూడండి, అక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఓకే, ఇక్కడ టార్గెట్ అనేది రీచ్ అయిందండి, రీచ్ అయింది. నెక్స్ట్ చూడండి, ఏదైతే మనం సెల్లింగ్ జోన్ అనుకున్నామో కరెక్ట్గా అక్కడ గమనించండి ఏం జరుగుతుంది అనేది. ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, మార్కెట్లోకి ఎవరు ఎంటర్ అయ్యారో మనకు అర్థమైంది, సెల్లర్ ఎంటర్ అయ్యాడని అర్థమైందండి. మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, బయింగ్ ప్రెజర్ అనేది ఫాస్ట్గా ఉందండి. ఒకవేళ స్లోగా ఫాల్ అవటం పైకి రావడం, ఫాల్ అవటం పైకి రావడం అలా జరిగింది అనుకోండి, మనకి సెల్లింగ్ ఎంట్రీ అనేది దొరికేది. కానీ ఇక్కడ ఏం జరిగింది, బయర్స్ ఫాస్ట్గా అప్ సైడ్ తీసుకొచ్చారు ప్రైస్ని, సెల్లర్స్ అనే వాళ్ళు ఎంటర్ అయ్యారు కరెక్ట్గా సెల్లింగ్ జోన్లో, అక్కడ నుంచి లైట్గా ఫాల్ అయింది. ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం సెల్ ఎంట్రీ అనేది అంత రికమెండ్ చేయమండి. నేను అలాంటి పర్సనల్గా నేను అసలు తీసుకోను. నేను ఎలా తీసుకుంటా అంటే ఇలా తీసుకుంటాను, ఇలాగా. ప్రైస్ చూడండి ఇక్కడ ఏం జరిగిందో, అప్ సైడ్ వచ్చి ఫాల్ అయ్యి అప్ సైడ్ వచ్చింది చూసారా. ఈసారి హై క్రాస్ అవ్వలేదు కదా, హై క్రాస్ అవ్వకుండా మంచి రెడ్ క్యాండిల్ పడింది కదా, అంటే ఇలాగా ఇక్కడ జరిగింది చూసారా. ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు నేను ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటాను. ఇక్కడ అలా వచ్చిందా, ఇక్కడ చూడండి ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, ఒక రెడ్ క్యాండిల్ పడింది,
ఈసారి ఫాల్ అయ్యి ఈ హై క్రాస్ అవ్వకుండా మళ్ళీ రెడ్ క్యాండిల్ పడింది అనుకోండి, అప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేసేవాడిని. కానీ అలా రాలేదు కాబట్టి మన ఎంట్రీ అనేది తీసుకోలేదు. అంతే, అలా అవాయిడ్ చేయగలిగాం. మనం సెల్లింగ్ జోన్ అనుకున్నాం కదా, సెల్లింగ్ జోన్ కాబట్టి మనం సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసాం. అక్కడ అలా జరగలేదు. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది చూడండి, ప్రైస్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది. ఈ హై క్రాస్ అవ్వకూడదు ప్రైస్, అలాంటిది క్రాస్ అయింది కదా మంచిగా. అంటే మార్కెట్ మనం ఏమనుకున్నాం, ఈ హై క్రాస్ అయితే ఏమనుకున్నాం నేను వీడియోలో, ట్రెండ్ మారింది అనుకున్నాం కదా, అంటే ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇదిగో నెక్స్ట్ అప్ సైడ్ వెళ్ళిందా, మనం ఏం చెప్పుకున్నాం, అప్ సైడ్ వెళ్తే ఎంట్రీ ఏం తీసుకోవద్దు, లోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. ఓకేనా, ఇదిగో ఫాల్ అయిందా, ఇక్కడ నుంచి ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది చూడండి. అలా అనమాట. ఇక్కడ చూడండి, ఇంత పెద్ద సెల్లింగ్ క్యాండిల్ వచ్చినా సరే మనకి ప్రైస్ అనేది మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది. దేనికి, ట్రెండ్ అనేది మారిందండి. ఇదిగోండి ఇక్కడ గమనించండి, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది అనమాట. సింపుల్ లాజిక్, ట్రెండ్ అనమాట. ట్రెండ్ మారింది కాబట్టి అందుకే మనం ఏం చెప్పుకున్నాం, లోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేద్దాం అని చెప్పుకున్నాం. ఓకే, మనకి ఇంకేమైనా ఎంట్రీలు వచ్చా, మ్యాచ్ ఎంట్రీలు అయితే రాలేదండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ప్రైస్ ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది పర్సనల్గా, కానీ అక్కడ నుంచి చూడండి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళిందా, ఇక్కడ ఏదైతే హై ఉందో అక్కడ ఒక కన్సల్టేషన్ లా జరిగింది. అంటే ఒక రేంజ్ బౌండ్లో ఉంటాయి ట్రై చేసింది కదా, చిన్న చిన్న క్యాండిల్స్ ఉన్నాయి మొత్తం. అలాంటి టైంలో కూడా అవాయిడ్ చేస్తూ ఉంటాం. లేదనుకోండి, మీరు బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి మార్కెట్లో, అప్పుడు దొరుకుతాయి మీకు. హైలో చిన్న చిన్న క్యాండిల్స్ అర్థం చేసుకోకుండా ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. కాకపోతే అది అంత ఈజీ కాదు, ఎక్కువ ప్రాక్టీస్ అనేది కావాలి ఖచ్చితంగా. చిన్న క్యాండిల్స్ పడ్డాయి అనుకోండి, చిన్న చిన్న క్యాండిల్స్ ఉంటాయి కదా, పడ్డాయి అనుకోండి, మనకు అర్థమైపోయింది ఓకే రేంజ్ బౌండ్ ఉంటాయని ట్రై చేస్తుంది మార్కెట్ అని. అలాంటి టైంలో అవాయిడ్ చేయొచ్చు. లేదనుకోండి, బ్రేక్అవుట్ అయ్యాక, బ్రేక్ డౌన్ కానీ బ్రేక్అవుట్ కానీ అయ్యాక ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ గమనించండి, మనం బై చేయాలనుకున్నా సెల్ చేయాలనుకున్నా మనం ఎక్కడ ఉన్నాం ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం బై చేయాలనుకున్నాం అనుకోండి, ప్రైస్ చూడండి లోకి వస్తున్నాక బై సైడ్ అనేది ప్లాన్ చేయాల్సి ఉంటుంది. మనం సెల్ చేయాలనుకోండి, మన సెల్లర్ కదా, సెల్లర్ అంటే ఎక్కడ సెల్ చేస్తాడు, హైలో సెల్ చేయడానికి ట్రై చేస్తాడు. ప్రైస్ పెరిగాక సెల్లింగ్ అనేది దొరికిద్ది, ప్రైస్ పడ్డాక బయింగ్ అనేది దొరికిద్ది. జోన్స్ని బట్టి, ట్రెండ్ని బట్టి మీరు బై చేయాలనుకుంటున్నారు, సెల్ చేయాలనుకుంటున్నారు అనేది ముందే అనాలిసిస్ చేసి మీ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డైలీ డిస్కస్ చేస్తూనే ఉంటాం వీడియోస్లో. మీరు ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, మనం మండే అనాలిసిస్ మోదామండి. మనం ఏం చేస్తాం, డైలీ చెక్ చేస్తాం కదా, డైలీలో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి ఏం జరిగిందో, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి మరి అనేది మనకు రావాల్సిన ఫస్ట్ పాయింట్. ఇక్కడ మనం వాల్యూమ్ సెల్ కూడా కొద్దిగా తీసుకుందామండి. ఇక్కడ గమనించండి, వాల్యూమ్ అనేది లో అయింది. క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళతో వాల్యూమ్స్ గురించి డిస్కస్ చేసామండి. ఎందుకంటే వాల్యూమ్స్ గురించి మన వాళ్ళు అడుగుతున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, వాల్యూమ్స్ అనేది జస్ట్ వాల్యూమ్స్ తెలుసుకుంటే సరిపోదండి. మీకు ట్రెండ్ తెలియాలి, జోన్స్ గురించి తెలియాలి, క్యాండిల్స్టిక్ సైకాలజీ తెలియాలి. అన్నీ తెలిసిన తర్వాతే వాల్యూమ్స్ అనేది వర్క్ అవుతాయి. అందుకనేసి మనం యూట్యూబ్లో చెప్పలేదు. క్లాసెస్లో వాళ్ళకి 1 by 1 చెప్పుకుంటూ వచ్చి వాల్యూమ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా. ఓకే, చాలామందికి డౌట్ రావచ్చండి, నిఫ్టీలో వాల్యూమ్స్ చెక్ చేస్తున్నారు ఏంటని. నిఫ్టీ క్యాష్ ఇది. ఓకేనా, చాలామంది ఫ్యూచర్లో చెక్ చేస్తుంటారు. వాల్యూమ్స్ని మనం క్యాష్లోనే ఎందుకు చూడాలనేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. వీలైతే ఒకసారి చెక్ చేయండి. ఓకే, వాల్యూమ్ అనాలిసిస్ ప్రకారం ఇక్కడ మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే, వాల్యూమ్ వచ్చి ఉండాలి కదా. ఇప్పుడు ప్రైస్ అప్ సైడ్ వస్తుంది, సెల్లర్ ఇక్కడ సెల్ చేయాలి కదా, హైలో సెల్ చేయొచ్చు కదా, ప్రైస్ అప్ సైడ్ వస్తున్నప్పుడు సెల్ చేయొచ్చు కదా. సెల్ చేయట్లేదు అని మనకి ఎలా తెలిసింది, వాల్యూమ్లో తెలిసింది. ఓకేనా, వాల్యూమ్ తక్కువ ఉంది కదా, మంచి గ్రీన్ క్యాండిల్ పడింది అంటే సెల్ చేయట్లేదు. సెల్లర్ ఎక్కడ సెల్ చేస్తాడు, హైలోనే సెల్ చేస్తాడు. హై ఎక్కడ, ఇక్కడ. ఓకేనా, అర్థమైందా. ఈ జోన్ ఉంటుంది, నెక్స్ట్ అది బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ సెల్లర్ ఎప్పుడు హైలోనే సెల్ చేయాలని ట్రై చేస్తాడు. ఇక్కడ మనకు సెల్లర్ లేడని అర్థమైంది కాబట్టి ప్రైస్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందని ప్రైస్ యాక్షన్ కానీ వాల్యూమ్ కానీ రెండు అయ్యే చెప్తున్నాయండి. ఓకేనా, మనం దాన్ని ఇంకా క్లియర్గా హవర్లీ చాట్లో మాట్లాడుకుందాం. ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచి బయింగ్ అనేది స్టార్ట్ అయింది, అప్ సైడ్ వెళ్ళింది, ప్రైస్ ఆగింది కాబట్టి మనం ఫాల్ సైడ్ ఉన్నాం. ఓకే, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, లైట్ అప్ సైడ్ ఫాల్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కదా ఫాల్, ఇక్కడ నుంచి కదా ఫాల్ అయింది. ఇప్పుడు ఈ హై బ్రేక్ అయింది. ఓకేనా, హై బ్రేక్ అయింది. దాంతోపాటు మనం ఇంకొక పాయింట్ ఏం చూసాం, సెల్లింగ్ అనేది హెవీ సెల్లింగ్ ఇక్కడే కదా, పెద్ద రెడ్ క్యాండిల్ ఇక్కడ ఉంది కదా, ఇది సెల్లింగ్ అనమాట. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే, జాగ్రత్తగా నేను చెప్పేది, సెల్లర్ స్ట్రాంగ్గా ఉండుంటే ఏం జరగాలి అంటే ఇక్కడే ప్రైస్ అనేది ఫాల్ అవ్వాలి. ఓకేనా, కానీ ఏం జరిగింది, ఎక్కడైతే హై అనుకుంటున్నామో సెల్లర్స్ ఎక్కడైతే వచ్చారో ప్రైస్ అక్కడే వచ్చి సస్టైన్ అయింది. ఓకేనా, ఫస్ట్ పాయింట్ మనం ఆలోచించాల్సిన పాయింట్ ఇది. సెల్లర్ లేడనే కదా, సెల్లర్ ఉండుంటే ప్రైస్ అనేది ఫాల్ అయ్యేది. ఇప్పుడు సెల్లర్ ఎక్కడ ఉంటాడు, హైలో ఉంటాడు. ఇక్కడ ఉండుంటే సెల్ చేసాడు కదా, ఇక్కడ లేడని మనకు అర్థమైంది కాబట్టి ఈసారి ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది క్లియర్గా. ఇలాంటి సైకాలజీ పాయింట్స్ ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా డిస్కస్ చేయరు, మనం మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, అర్థమైంది కదా. ఏమైనా అర్థం అవ్వలేదు అనుకుంటే ఒకసారి వీడియోని మళ్ళీ వినండి, ఏం కాదు. ఇక్కడ గమనించండి, బయింగ్ స్ట్రాంగ్ ఉంది కదా, అంటే ఈసారి ప్రైస్ లోకి వచ్చినప్పుడు బై సైడ్ ప్లాన్ చేస్తాం. సింపుల్. ఇంకా మనం సెల్ చేయాలంటే ఎక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ దగ్గరే ఉన్నాయి కాబట్టి
ఈ జోన్లోకి వచ్చినప్పుడే మనం సెల్ సైడ్ ఆలోచిద్దాం. ఓకేనా? ఇది బ్రేక్ అయిందనుకోండి అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు ఫాల్ అయినా సరే లోలో బై సైడే ప్లాన్ చేసుకుంటాం. అక్కడి నుంచి మళ్ళీ ప్రైస్ అప్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. దాన్ని మనం ఇంకా క్లియర్గా 5 minutesలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం 5 minutes చాట్లోకి వచ్చామండి. ఇవాళ జరిగిన దాన్ని మనం కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ గమనించండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఇక్కడ కొద్దిగా సెల్లింగ్ ప్రైస్ అనేది కనిపించి మళ్ళీ అప్ సైడ్ వచ్చి ఒక కన్సల్టేషన్ అనేది జరిగింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఎలా చూస్తున్నాం? ఓకే, ఆల్రెడీ చెప్పుకున్నాం మనం హవర్లీ చాట్లో ఇక్కడ ఆగకూడదు ప్రైస్, సెల్లర్స్ వీక్ అయ్యారని మనకు అర్థమైంది కాబట్టి ఇక్కడ మనం పాయింట్అవుట్ చేయాల్సింది ఏంది, బయింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ మెయిన్ బయింగ్ ఇక్కడ ఉందండి. ఓకేనా? ఇంపార్టెంట్ బయింగ్ అయితే ఇక్కడ ఉంది. దగ్గర ఉన్న బయింగ్ జోన్ ఏది మనకి, ఇక్కడ ఈ జోన్ అనమాట. ఈ జోన్ బ్రేక్ అయితేనే మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది, నెక్స్ట్ ఇక్కడ వరకు ఉంది అనమాట. ఇది మార్క్ చేసుకోండి. ఫాలో అయ్యేటప్పుడు ఇక్కడ ఆగడానికి ఛాన్స్ ఉంటుంది ప్రైస్. మార్కెట్ ఎక్కువ ఎట్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఎక్కువ అప్ సైడ్ గురించి మాట్లాడుకొని ఎక్కడెక్కడ ఎంట్రీలు ప్లాన్ చేసుకోవచ్చు అనేది కూడా మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ గమనించండి, మనకి సెల్లింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి అండి. ఇక్కడ దాంతోపాటు ఇక్కడ కూడా దగ్గరే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మార్క్ చేసుకోండి. ఓకేనా? ఓకే, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, కానీ ఇక్కడ చూడండి, ఆల్రెడీ ప్రైస్ అనేది ఇక్కడికి వచ్చి ఫైట్ జరుగుతుంది. ఇక్కడ సెల్లర్స్ కోసమే ఫైట్ అనేది జరుగుతుంది. ప్రైస్ అప్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇది ఈజీగా దీంతో పట్టించుకోదు, ఇంకా ప్రైస్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? ప్రైస్ అప్ సైడ్ వస్తూ ఉంటుంది. ఇక్కడే ఉంది మనకి సెల్ ఎంట్రీ. ఒకవేళ సెల్ సైడ్ మనం ప్లాన్ చేయాలనుకుంటే ఇదే అనమాట. ఈ జోన్ బ్రేక్ అయిందనుకోండి మార్కెట్ అప్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. మనం ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకేనా? ఇదైతే మార్క్ చేసుకోండి. హై చూపించాలని 5 minutes చాట్ కొంచెం జూమ్ బ్యాక్ చేసి చూపిస్తున్నాం. మండే కనుక మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయిందనుకోండి, న్యూట్రల్ అంటే ఇక్కడ గమనించండి, ఇదంతా కూడా న్యూట్రల్ కింద తీసుకోండి. మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ బ్రేక్ అయిందనుకోండి, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందనుకోండి, అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందండి. ఓకేనా? సింపుల్గా ఇది ఒక మంచి బ్రేక్అవుట్ లాంటిది అనమాట, ఒక కన్సల్టేషన్ బ్రేక్అవుట్ లాగా. కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా, ఈ హైలో ఉంది మార్క్ చేసుకున్న జోను, ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఇక్కడ మనకి సెల్ ఎంట్రీ దొరకవచ్చు. లేదనుకోండి, ఇంతవరకు ప్రైస్ వచ్చిందంటేనే మార్కెట్లోకి బయర్స్ ఉన్నారని అర్థమైంది కాబట్టి లోకి రానివ్వండి, బై సైడ్ ప్లాన్ చేసుకోండి. ఎలాగా, ఇవాళ జరిగింది కదా, ఫాలో అయ్యాక బయింగ్ వచ్చింది కదా, అలా అనమాట. ఫాలో అయ్యాక బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ బ్రేక్ అయిందనుకోండి, అంటే డౌన్ సైడ్ ఒక రెడ్ క్యాండిల్ బ్రేక్ అయిందనుకోండి, వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ చూడండి బయింగ్ అనేది ఇక్కడే ఉంది. దాని నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఉంది చూడండి, ఈ జోన్ ఉంది 24,682 ఉందండి. ఈ జోన్ కూడా దగ్గరే ఉంది కాబట్టి వెయిట్ చేయండి. డౌన్ సైడ్ బ్రేక్ అయితే వెయిట్ చేయండి. అప్ సైడ్ బ్రేక్ అయితే మనం బై సైడ్ ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్ బ్రేక్ అయిందనుకోండి, బయింగ్ జోన్స్ ఉన్నాయి. ఇక్కడ బయింగ్ జోనే ఉంది, ఇక్కడ కూడా బయింగ్ జోన్ ఉంది కదా, మనకి ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. వెయిట్ చేసి లోకి రానిచ్చి లోలో బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది బ్రేక్ అయితేనే మార్కెట్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది. ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది, 24,481 ఉంది. ఈ జోన్ వరకు ఫాలో అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఓకే, మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ అంటే ఈ జోన్ పైన ఓపెన్ అయింది అనుకోండి, మనకి ఏమర్థమైంది, బ్రేక్అవుట్ అయినట్లే కదా. మార్కెట్ లోకి రానివ్వండి, బై సైడ్ ప్లాన్ చేసుకోండి. జోన్లోకి రానిచ్చి ప్రైస్ని బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. అక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, మార్కెట్ హై గ్యాప్ అప్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ అప్ జరిగితే మనం ఆల్రెడీ సెల్లింగ్ జోన్ చెప్పుకున్నాం కదా, ఆ సెల్లింగ్ దగ్గర మార్క్ చేసుకోండి. అక్కడ మనకి సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అది బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ ఉంది చూడండి 25,284 ఉందండి. ఈ జోన్లో మనకి సెల్లింగ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఓకేనా? ఒకవేళ సెల్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ ఉంది, దాని తర్వాత ఇక్కడ ఉంది అనమాట. సెల్ చేసే కంటే కూడా ప్రైస్ ఇక్కడ వరకు వచ్చిందంటే మనం అర్థం చేసుకుంటున్నాం, ఓకే ప్రైస్లో బయర్స్ ఉన్నారు కాబట్టి లోకి వచ్చాక బై సైడ్ ప్లాన్ చేశారనుకోండి, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిద్ది అనమాట. అది టెక్నిక్ మార్కెట్లో. ఓకే, మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనం లోలో బై సైడే ప్లాన్ చేద్దామండి. ఓకేనా? ఇక్కడ ఉంది, ఇది కూడా ఉంది, మనకి జోన్ ఉంది కాబట్టి ఈ జోన్లో మనకి బై సైడ్ ఎంట్రీ దొరికే అవకాశం ఉంది. ఓకేనా? లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ అంటే ఎక్కడ, ఈ జోన్ కింద ఓపెన్ అయింది అనుకోండి, అంటే ఇప్పుడు దాకా బయింగ్ ఉంది అనుకుంటున్నాం, మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ స్టార్ట్ అయిందని అర్థమైంది కాబట్టి హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, లోలో బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు అండి. ఈ లో బ్రేక్ అయింది అనుకోండి, మళ్ళీ సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవర్లీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, మనం ఏం చెప్పుకున్నాం, నిన్న మార్కెట్ బులిష్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం కదా. ఓకే, మార్కెట్ అయితే అప్ సైడ్ వెళ్ళిందండి. ఓకే, మనకి ఎక్కడ సెల్లింగ్ స్టార్ట్ అయింది, ఇక్కడ హెవీగా ఇక్కడే కదా, ఈ జోన్లోనే ఆల్రెడీ ఫైట్ జరుగుతుంది. సేమ్ నిఫ్టీ లాగే పెద్ద డిఫరెన్స్ ఏం కనపడట్లేదు మనకి. ఇప్పుడు ప్రైస్ అప్ సైడ్ వచ్చి ఇక్కడ కూడా కన్సల్టేషన్ జరిగింది కదా, అంటే ఎక్కడైతే సెల్లింగ్ ఉందో అది ఫైట్ జరుగుతుంది. ఇక్కడ సెల్లర్స్ ఉంటే ఫాల్ తెచ్చాలి కదా, తేలేదు కాబట్టి ఇది కూడా అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడ వరకు ఉంది మనకి, ఈ జోన్ వరకు ఉందండి. 55,947 ఉంది కదా, ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది కదా, అక్కడ వరకు వెళ్ళే అవకాశం అనేది ఉంది ఇది బ్రేక్ అయితే. ఓకేనా? దాన్ని మనం ఇంకా క్లియర్గా 5 minutesలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం 5 minutes చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఒక కన్సల్టేషన్ అనేది జరిగింది. ఓకే, ఇక్కడ గమనించండి, సెల్లింగ్ ఎక్కడ ఉంది మనకి, కొంచెం ఇక్కడ ఉందండి. ఇక్కడ కూడా ఒక చిన్న లైన్ అనేది మార్క్ చేసుకోండి, మీ దానిలో మార్క్ చేసుకొని పెట్టుకోండి.
దీనిలో కూడా మనం సేమ్ సైకాలజీ అనేది యూజ్ చేద్దామండి. ఓకే, ఇక్కడ కన్సల్టేషన్ జరిగింది కదా, కన్సల్టేషన్ బ్రేక్ అయింది అనుకోండి, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది అనుకోండి, అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడ వరకు ఉంది? ఇప్పుడు సెల్లింగ్ జోన్ చెప్పుకున్నాం కదా, అక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అది బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇక్కడ వరకు ఉందన్నమాట, 55,947 ఉందండి. ఈ జోన్లో మ్యాక్సిమం సెల్లింగ్ అయితే రావచ్చు, అది ఆల్ టైమ్ హై కదా, ప్రైస్ అక్కడ నుంచి ఫాలో అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. ఓకేనా? లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయిందంటే మనకి ఏమర్థమైంది? బ్రేక్ అయినట్లే కదా, లోకి రాని ప్రైస్ని జోన్లోకి బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయితే మనకి ఏమర్థమైంది? బయింగ్ ప్రెజర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు, లోకి వస్తుంది అనుకోండి బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. సింపుల్. ఇంకా లోలో బయర్స్ ఉంటారు కదా, అందుకని మనం బై సైడ్ అనేది ప్లాన్ చేస్తాం. హైలో సెల్లర్స్ ఉంటారు కాబట్టి సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. లేదు మార్కెట్ న్యూట్రల్ అప్పుడే డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయితే వెయిట్ చేద్దాం, సేమ్ నిఫ్టీ లాగా వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ చూడండి బయింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది, దీనికి కూడా దగ్గరగా ఇక్కడ 55,076 ఉందండి. ఈ జోన్లో కూడా మనకి బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి డౌన్ సైడ్ బ్రేక్ అయితే వెయిట్ చేద్దాం. ఫాల్ రానివ్వండి, ఇక్కడ బై సైడ్ అయితే ప్లాన్ చేయండి. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడ వరకు ఉంది? ఇక్కడ వరకు అనేది ఉంది. ఓకేనా? ఓకే, మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనం ఈ జోన్లో బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఈ జోన్ బ్రేక్ అయితేనే సెల్లింగ్ ప్లాన్ చేద్దాం. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ అంటే ఇక్కడ ఈ జోన్లో ఓపెన్ అయితే మనకి ఏమర్థమైంది? బయింగ్ ఉందని అనుకుంటున్నాం, సెల్లర్స్ మళ్ళీ వచ్చారో మనకు అర్థమైంది కాబట్టి ఈసారి హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం, లోకి వచ్చింది అనుకోండి ఇక్కడ ఈ జోన్లోకి మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇక్కడ దాకా వచ్చిందంటే ప్రైస్ ఈసారి హైలోకి వచ్చినప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేయడం బెటర్ అనమాట. బయింగ్ వస్తుంది, మళ్ళీ ఫాలో అయ్యిద్ది అనమాట. ఓకేనా? అర్థమైందా? ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.